దేశంలో పెట్రోలు డీజిల్ ధరలు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతర్జాతీయ పరిస్థితులను సాకుగా చూపిస్తూ లీటర్పై వారం రోజుల్లోని ₹8 వరకు అదనపు భారం మోపారని విమర్శించారు. పక్క రాష్ట్రం తమిళనాడు కంటే ఏపీలో చమురు ధరలు అత్యధికంగా ఉన్నాయని పన్నుల విధానాన్ని తప్పుపట్టారు. ఇంధన ధరల పెంపుతో నిత్యావసరాలు పెరిగి సామాన్యులు యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వాలు వెంటనే పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. దేశంలో పెట్రోలు డీజిల్ రేట్లు రాకెట్ కన్నా ఎక్కువ వేగం పడతా ఉన్నాయి. రాకెట్ ప్రయోగం వేరు, డీజిల్ ప్రయోగం పెట్రోల్ ప్రయోగం వల్ల ప్రజానీకానికి యావత్ భారతదేశం సమాజానికి నష్టం వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది నగరి ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్ నగరిలో ఒక లీటర్ పెట్రోలు ₹117.89. అదే డీజిల్కి వచ్చేకాడికి ₹105.50. అదే తమిళనాడు 10 కిలోమీటర్లు దాటిపోతే తమిళనాడులో పెట్రోలు ₹108.49, డీజిల్ ₹105.45. ఇది 10 కిలోమీటర్లోనే తేడా ఇంత వస్తూ ఉంది. ఇది కాకుండా ఈ మధ్య 1 వీక్, ఒక వారంలోనే దాదాపు ఒక లీటర్ పైన ₹7 నుంచి ₹8 పెరిగింది. మొత్తం కలిపి మొట్టమొదటి ₹3, తర్వాత ₹1, ₹2.45 అట్లా పెరుగుతూ ఉంది. ఇంకా పెరుగుతుంది. అంటే ఈ విధంగా పెంచుకుంటూ పోతుంటే అదేమంటే ఇరాన్ వారు, తర్వాత అమెరికా వారు అని చెప్తాము. దానికి దీనికి ఇంటర్నేషనల్ గా బ్యారెల్స్ ఎంత పెరిగింది చూడాలి. అంతర్జాతీయ స్థాయిలో బ్యారెల్ రేట్లు పెద్దగా పెరగలేదు. ఆ పెరగకపోయిన దాన్ని చూపించి పెట్టేస్తారు. ఏంటంటే కేంద్రం ఇచ్చేటువంటి విద్యుత్ పెట్రోల్ కన్నా అనేక రకాల స్ట్రెస్లు కేంద్ర ప్రభుత్వం వేసి ఇలా పంపిస్తారు. ఆయా రాష్ట్రాల వాళ్ళు స్థానికంగా స్ట్రెస్ వేస్తున్నారు. ఉదాహరణకి తమిళనాడు వాళ్ళు స్థానిక స్ట్రెస్ తగ్గించుకుంటే మనకు ఏపీ పెంచింది ₹10 తేడా వస్తూ ఉంది. అంటే సెంట్రల్ బాధలు, రాష్ట్ర బాధలు కలిపి నడుస్తూ ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. ఆయా రాష్ట్రాలకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా లోకల్ స్ట్రెస్ వాళ్ళు వేస్తామంటే, మీకు ఇష్టం వచ్చిన అంతర్జాతీయ స్ట్రెస్ మీరు వేసుకుంటామంటే అంతర్జాతీయ చూడాలంటే తెలుసండి.